Watch full episodes on Jio Hotstar. मोटू पतलू Welcome, sir. Good morning, sir. Thank you. Open the gate. Very good. జెంటిల్మ్యాన్, కొంచెం సారీ, కాస్త లేట్ అయింది. ఇప్పుడు వరల్డ్ పూర్తిగా ఒకే ఒక ప్రాబ్లమే ఫేస్ చేస్తోంది. అది ఏంటంటే చూడండి, ప్రపంచంలో ఎక్కడ చూసినా నదులు సముద్రాలు ఎండిపోతూ వస్తున్నాయి. కళ్ల ముందే నీరంతా ఆవిరైపోతోంది. ఎక్కడ నీరు ఆవిరైపోతుందో అక్కడ మేఘాలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయి, మెరుపులు వస్తున్నాయి, అలాగే వర్షాలు కురుస్తున్నాయి. దీన్ని ప్రజలు వీక్షిస్తున్నారు. కానీ విషయం ఏంటంటే అక్కడ నది కానివ్వండి, కొలను కానివ్వండి, అందులో ఉన్న సగం నీరు ఆవిరైపోతోంది. కానీ అది ఎలా? దీని వెనక ఏదో పెద్ద రహస్యమే దాగుంది. ఈ భూమిలో ఉన్న నీళ్ళన్నీ చాలా త్వరగా ఖాళీ అయిపోతున్నాయి. దీన్ని గనక మనం ఆపకపోతే ఈ భూమి అంతటా కొద్ది రోజుల్లోనే అంతమైపోతోంది. ఆ తర్వాత మనం ఎవరు ప్రాణాలతో ఉండలేము. వర్షం వస్తుంది కానీ నీళ్ళంతా ఖాళీ అయిపోతున్నాయి. ఇది నిజంగానే చాలా పెద్ద సమస్య. దీనికి ఎవరు పరిష్కారం చెప్తారు? ఈ సమస్యని ఇద్దరి వల్లే తీర్చడం కుదురుతోంది. వాళ్ళు ఇద్దరు ఎవరంటే మోటూ పత్లు. ఏంటి మోటు పత్లునా? అవును, వాళ్ళని నేను ఈ మిషన్ లో ఇన్వాల్వ్ చేసేసాను. ఎస్ బాస్ రిపోర్టింగ్. ఈ సైడ్ లో ఉండగా 10 నీళ్లు నేరాకపోతుంది. ఈ కొంచెం నేరాల్లో నీళ్లు తీసుకుని నేను అక్కడ వస్తున్నా. అది జరగని పని. మేము నువ్వు చెప్పిన మాటలు విని నడుచుకునే ప్రసక్తే లేదు. ఎవరది నే ముళ్ళకి రా. मोटू पतलू वेरी गुड मोटू. అరే ఏంటది? మనిషా లేక మేఘమా? వీల్లేదు. मोटू జాగ్రత్త. పెద్దనయ్యా, నీకు నీళ్లు కావాలి కదా? నీళ్లు తాగిస్తాం పదా. నన్ను వదలో. అరే మెరుపుల అన్నయ్య, నువ్వు మేఘాల్లో ఎక్కడ దాక్కునున్నావు? మోటు ఎవరో సరిగ్గానే చెప్పారు, మెరుపులు వస్తే వర్షం రాదు అని.
కింద క్లౌడ్స్ అంటే థండర్కి వస్తున్నా, వర్ణానికి వస్తున్నా. అరే ఎవరు నువ్వు? మేఘాల మధ్యలో నువ్వు ఏం చేస్తున్నావు? నేనే క్లౌడ్ మ్యాన్. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. అరే ఏంటది? వద్దు, అతను కోపంతో ఊగిపోతున్నట్టున్నాడు. పద వెళ్ళి తన కోపం సంగతి చూద్దాం. ఓకే మోటు. అరే మోటు, అతని కోపం తగ్గడానికి బదులుగా ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఇతనెందుకు అసలు ఆపడం లేదు? అసలు పరిగెత్తు, ఎవరైనా కాపాడండి. పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే అతనికి మనం సరెండర్ అయిపోయినట్టుగా చూపించాలి. అరే అన్నయ్య, ఎందుకు మాతో అనవసరంగా గొడవ పడుతున్నావు? నువ్వు ఎవరో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. నువ్వు వచ్చావంటే మనందరం కూర్చుని మాట్లాడి పరిష్కరించుకుందాం. ఏమంటావు? అరే ఆపండి. వెరీ గుడ్. మోటు భద్రం. ఐడియా మోటు, విను. మోటు, ఆ వెనకాల ఏముందో చూడు. అక్కడ ఎలా ఉంది? ఏం జరుగుతున్నావు? నిన్నే వదలను. మోటు పరిగెత్తు. నిన్ను ఆటపట్టించడం భలే ఉంది. మోటు, నువ్వు త్వరగా ఫ్లైయింగ్ హెల్మెట్ పెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపో. ఓకే పద్రు. రా క్లౌడ్ మ్యాన్, ధైర్యం ఉంటే వచ్చి నాతో తలపడు. శభాష్ మోటు. చాలా బాగుంది. నేను ముందుకే చంపడానికి ఆశ పెడతావు. ఇప్పుడే నేను నిన్నానికి కలిసి పెడతావు. అరే పెద్దనయ్య, ముందు నన్ను పట్టుకో. నా బండి నీకన్నా వేగంగా వెళ్తుంది. పెద్దనయ్య, దారి తిప్పిపోకండి, ఇక్కడ చాలా యూటర్లు ఉన్నాయి. రారా. ఎక్కడికి వెళ్తాం? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను ఎక్కడున్నాను? అరే కాదు, నేను ఎక్కడున్నాను? హలో. మోటు, త్వరగా పొజిషన్ కి తీసుకురా. ఓకే పత్రు. రా క్లౌడ్ మ్యాన్, నన్ను పట్టుకో. ఎస్ క్లౌడ్ మ్యాన్, యూ కెన్ డూ ఇట్. పట్టుకో 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 పట్టుకో. పత్రు, వి ఆర్ ఇన్ పొజిషన్. ఓకే నా మోటు. ఈ రోజు నీ కథ చంపేస్తానే. పత్రు కాపాడు. లేదు. అరే అరే మోటు 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 మోటు, జాగ్రత్త జాగ్రత్త మోటు. నా మిత్రులారా, ఇలా చూడండి, మోటు పత్రులు అక్కడున్నారు. ఓయ్ బాబోయ్, అసలు ఏం జరుగుతోంది? నా 20 ఏళ్ల జీవితంలో ఇలాంటి దాన్ని నేను ఎప్పుడూ చూడలేదంటే నమ్మండి. నన్ను వదలను.
అరే నా మిత్రులారా, ఇలా చూడండి, వీడిని చూస్తుంటే క్లౌడ్ తయారు చేసిన మనిషిలా కనిపిస్తున్నాడు. అంతేకాదు వీడు ఒకవేళ రోబోట్ కూడా అయ్యుండొచ్చు. మ్యాన్, ఏం సమాచారం తీసుకొచ్చావు? డాబ్లోస్, మన క్లౌడ్ మ్యాన్ ని వాళ్ళు అంతం చేసేశారు. ఎవరు 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 అంత శక్తివంతమైన సూపర్ హీరో ఎవరో చెప్పు. ఐఎమ్ ద క్రియేటర్. ఐ క్రియేట్ అండ్ ఐ డిస్ట్రాయ్. నా క్రియేషన్ ని ఎవరు డిస్ట్రాయ్ చేశారు? బతులు, ఆ క్లౌడ్ మ్యాన్ ఈ మేఘాల మధ్యలో ఏం చేస్తున్నాడు? అరే మోటు, ఇది తెలుసుకోవాలంటే మన క్లౌడ్స్ లోపలికి వెళ్ళాలి. అరే అవును, పదండి మనం వెళ్దాం. అందరూ బండిలో కూర్చోండి. Let's start. నా ప్రియమైన మిత్రులారా, చాలా రోజుల తర్వాత మనం వర్షంలో తడవబోతున్నాము. అరే ఇదేమిటి, వర్షం మేఘాల నుంచి కిందకు వెళ్ళడం లేదు. బొట్టు బొట్టుగా లేక్లోంచి నీళ్ళన్నీ మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ మేఘాలు వర్షాన్ని కురిపించట్లేదు. ఈ మేఘాలు నీళ్లను ఎత్తుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాయి. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ క్లౌడ్ మ్యాన్ మేఘాల మధ్యలో ఏం చేస్తున్నాడు? ఆ క్లౌడ్ మ్యాన్ నీళ్లను దొంగిలించడానికే వచ్చాడు. అరే నా ప్రియమైన మిత్రులారా, దీని వల్లే ప్రపంచంలో నీళ్ళన్నీ తక్కువైపోతున్నాయి. ఈ కార్యాన్ని ఎవరు చేశారో వాళ్ళని మనం వెంటనే పట్టుకుని ఆపి తీరాలి. ఇలాగే వదిలేస్తే ఈ ప్రపంచంలో ఉన్న నీళ్లు మొత్తం ఖాళీ అయిపోతుంది. పతులు, నువ్వు బండిని తోలు, నేను దీనికి ఒక సొల్యూషన్ ని కనిపెడతాను. వాళ్ళు క్లౌడ్ మ్యాన్ దగ్గరికి ఎలా వెళ్ళారు? మేఘాల లోపల ఒకడు దాక్కున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది? ఎలా మన సీక్రెట్ వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ మనిషి ఎవరు? మిస్టర్ డయాబులస్, ఈ లాస్ట్ ఇమేజ్ క్లౌడ్ మ్యాన్ ని స్వయంగా తీశారు. క్లౌడ్ మ్యాన్ ని అంతం చేశారు. దాని గురించి ఆలోచించలేదా? ఆ క్లౌడ్స్ ఇంకా అక్కడే ఉన్నాయి. మన క్లౌడ్ మ్యాన్ ని అక్కడికి పంపించండి. వాళ్ళు ఆ క్లౌడ్స్ ని ఇక్కడ తీసుకొస్తారు. అందులో నీళ్లు నిండుతున్నాయి. కానీ ఆ భూమి వాసులకి తెలియకూడదు నిజానికి అసలు మన ప్లాన్ ఏంటన్నది. ఒకవేళ వాళ్ళకి గనక తెలిస్తే ఆ క్లౌడ్స్ ని ఎలాగైనా ఆపడానికి ప్రయత్నిస్తారు. మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ పూర్తి కావడానికి దగ్గరవుతోంది. అందువల్ల భూమిలో ఉన్న నీరంతా మనం ఒకేసారి ఇక్కడికి తీసుకురాగలం. అది కంప్లీట్ అయిన వెంటనే మొత్తం సర్దుకుంటుంది. చాలా త్వరగా ఆ ఎక్స్పెరిమెంట్ ని ఫినిష్ చేయి. ఆ తర్వాత నేను ఈ కొత్త ప్రపంచాన్ని ఇనాగ్రేట్ చేస్తాను. ఆ తర్వాత ఇది నా ప్రపంచంగా ఉంటుంది. ఆ తర్వాత దీని పేరు ప్లానెట్ ఆఫ్ నో రిటర్న్. అరే మతులు, ఇక్కడ ఒక్కళ్ళు కాదు, నలుగురు క్లౌడ్ మ్యాన్లు ఉన్నారు. అయ్యో నువ్వు ఎక్కువగా ఎమోషన్ అయిపోతున్నావు, అలా చేయకు. నా మిత్రమా, గట్టిగా పట్టుకోవయ్యా.
పతులు అటు చూడు. ఇంకో క్లౌడ్ మ్యాన్ వేగంగా ఇటువైపే ఎగురుకుంటూ వస్తున్నాడు. పతులు త్వరగా పద, ఎక్కడైనా దాక్కుందాం. ఇక్కడ నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నీళ్లను తీసుకువెళ్ళి మన లోకంలో పెడితే చాలా బాగుంటుంది. డాక్టర్ జట్కా, ఈ క్లౌడ్స్ లో మనం ఎలాగైనా దాక్కుని వాళ్ళ టీం దగ్గరకు వెళ్ళి చేరుకోగలమా? దానికి ఏదైనా మార్గం ఉందేమో చూడు. ఓరి నాయనో, మీరు మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోండి. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం ఉండే ఉంటుంది. నాకు భయంగా ఉంది. అరే, మనం ఇప్పుడు భూమి మీద ఉన్న నీళ్ళని కాపాడాలి అంటే తప్పకుండా ఈ సమస్యని ఎదుర్కొని తీరాలి. పదండి. భారత మాత మీద ఒట్టు, మనమందరం ఏకమైతే ఎటువంటి ప్రమాదం నుంచైనా తప్పించుకోగలం. పదండి. నా మిత్రులారా, ఇలా చూడండి, మీరందరూ ఈ స్ప్రే వేసుకోండి అయ్యా. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇదిగో వస్తున్నాను. అందరూ సిద్ధంగా ఉండండి. జంపు! ఓ నాయనో, ఓరి దేవుడు, ఇదేంట్రా బాబు? ఇలా చూసారా, నా 20 ఏళ్ల సర్వీసులో నేను మొట్టమొదటిసారిగా ఒక నీటి బిందువులో ఎంటర్ అయ్యాను. అదిగో అక్కడున్నాడు క్లౌడ్ మ్యాన్. తను మన నీళ్ళని తీసుకువెళ్ళిపోతున్నాడు. కాసేపట్లో నెగటివ్ గ్రావిటీ స్పాట్ వస్తుంది. బీ ప్రిపేర్డ్. మిత్రులారా, త్వరగా వెళ్ళండి. అది జరగని పని. మేము నువ్వు చెప్పిన మాటలు విని నడుచుకునే ప్రసక్తే లేదు. మీరిద్దరు వెళ్ళండి, అక్కడ క్లౌడ్ మ్యాన్ వస్తున్నాడు. నువ్వు మా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. మేము నీ నీళ్ళంతటా తీసుకువెళ్ళిపోతాం. అక్కడే ఉండే క్లౌడ్ మ్యాన్, రా మమ్మల్ని హెల్ప్ చేద్దాం. మనం వచ్చిందే వారిని కాపాడడానికి, కానీ వాళ్ళే వెళ్ళి ఇరుక్కున్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? అరే, ఇప్పుడు మనం అంతా ఇరుక్కుపోయాం. ఏం చేయాలి? సరే పదండి, మనం ఇప్పుడు ల్యాబ్కి వెళ్దాం. వాళ్ళందరూ ల్యాబ్కి వచ్చేసారు. Ready for the vacuum.
ముందు మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాం మిత్రులారా. ముందు క్లౌడ్ మ్యాన్ ఎవరో మన భూమిలో నీళ్ళని దొంగలిస్తున్నాడు. ఆ క్లౌడ్ మ్యాన్ దగ్గర నుంచి ఇంకెవరో నీళ్ళని దొంగలిస్తున్నారు. అయ్యమ్మా, చట్ట మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నా 20 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి వాటర్ స్లైడింగ్ నేను ఇంతవరకు ఎప్పుడూ చూడనే లేదు. కాపాడండి. ఓ నాయనో. మోటు నాకు తల తిరుగుతూ ఉంది. నాకు కూడా పతులు. అయ్యమ్మా, వీళ్ళు మనల్ని క్యాప్సూల్ చేసి బాటిల్లో బంధించేస్తారు. ఏదో ఒకటి చెయ్యండి త్వరగా. అయ్యమ్మా, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. అందరూ వాళ్ళ బబుల్స్ రొటేట్ చేస్తూ ఉండండి. ఆ తరువాత బెల్ట్ నుంచి కిందకి జంప్ చెయ్యండి త్వరగా. అయ్యమ్మా, ఇంత వేగంగా నేను ఎప్పుడు దొంగ వెంట కూడా పడలేదు. అమ్మా, అయ్యమ్మా, అమ్మా, అయ్యమ్మా. పదండి, ఫార్ములా మన పేరు దగ్గర చూపిద్దాం. అరే వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అయ్యయ్యో, వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? పెద్దనయ్య, చూస్తుంటే వాళ్ళకి టీ బ్రేక్ వచ్చినట్టుంది. వీళ్ళు ఎవరు, ముందు ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలయ్యా. డాక్టర్ జట్కా, మమ్మల్ని నార్మల్ గా చేసి. అలాగే. మీరసలు ఎవరు? మిత్రులారా, గాడ్స్ ని పిలవండి, సైరన్ మోగించండి. ఏంటి ఏంటి ఇది ఏమీ అర్థం కావట్లేదు. హాయ్, హలో, ఐఎమ్ బెరూసా. నువ్వంటే ఎవరు? నేను మోటు, తనేమో పతులు. ఇక వీళ్ళంతా మా స్నేహితులు. డాక్టర్ చట్కా, గసీటారాం, అలాగే చింగం గారు. ఇంతకీ ఈ ప్రదేశం ఏంటి? ఇది ప్లానెట్ ఆఫ్ నో రిటర్న్ డే చెప్పడానికి. ఈ ఎడానికి ఎవరు రావన్నారు? మళ్ళీ నీవు వచ్చేసి కాదు. నువ్వు ఖచ్చితంగా డయాబోలస్ పై అనే ఉంటుంది. డయాబోలస్ నీళ్ళుగా దొంగతనం చేసడానికి నువ్వే హెల్ప్ చేసావా? చెప్పు. ఇలా చూడండి, మేము అతని ఫ్రెండ్స్ కాదు, అతనితో ఫైట్ చేయడానికి భూమి నుంచి వచ్చాం. ఎత్తుల నుంచి రావేనా? అతను మా భూమి నుంచి నీళ్లు దొంగిలిస్తున్నాడు. అతన్ని ఫాలో అవుతూ మేము ఇంత దూరం వచ్చాం. ఎత్తులో ఉంటాను నేను, కానీ ఆ డయాబోలస్ దొంగలిచ్చిండా ఆ కొత్త ప్రపంచాలని ఆలోచిస్తుందా? సరే రండి, నువ్వు ఏమి చెప్తానికే మనం బాస్ ఉంటే వెళ్ళండి. దానికి నువ్వు ఏదైనా హెల్ప్ చేసావు. ఇంట్రెస్టింగ్. మీరు డయాబ్లెస్ తో దెబ్బలాడుకోవడానికి వచ్చారు. ఇది చాలా మంచి విషయం. ఆ ప్లానెట్ మాది. మేము అక్కడ ఎన్నో సంవత్సరాలకి ముందు జీవించాం. కానీ డయాబ్లెస్ ని తను మా దగ్గర నుంచి లాక్కున్నాడు. తను ఇక్కడికి వచ్చి ఒక కొత్త లోకాన్ని తయారు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మేఘం మా నుంచి దాటి వెళుతుందో అప్పుడు మేము తను తీసుకువెళ్లే నీళ్ళని దొంగతనం చేసి అలా మా పగని తీర్చుకుంటాం. ఇక్కడ అసలు నీళ్లే లేనప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవచ్చా? మాకు నీళ్లు అక్కర్లేదు. అదిగో అక్కడ చూడండి, మీకు చెట్లు వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, వాటన్నిట్లోనూ నీళ్లున్నాయి. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయ్యో మోటు. అరే ఇదేంటి పెద్దన్నయ్యా? దీని టేస్ట్ భూలోకం నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. అందువల్లే డయాబ్లెస్ భూమి నుంచి నీళ్ళని దొంగతనం చేస్తున్నారు. కానీ మాకు ఈ చెట్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి. మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోండి, మనం రాత్రి అక్కడికి వెళ్దాం.
అరే నా మిత్రులారా, ఈ వోల్టేజ్ ఎలాగయ్యా గాలి మీద ఎగురుతుంది? ఆ స్పాట్ లో గ్రావిటీ లేదా ఏంటి? సరిగ్గా చెప్పారు. బోల్డర్స్ ఎగిరిన చోటంతా నెగటివ్ గ్రావిటీ స్పాట్స్. అక్కడ గ్రావిటీ అస్సలు ఉండదు. అది గాలి వల్ల ఫ్లోట్ అయ్యి రెండు గుద్దుకుని అలా ఉంగరాలా ఏర్పడతాయి. అరే ఏమిటిది, రాళ్ళు గాల్లో ఎగురుతున్నాయి. వాటి మధ్య నుంచి మీరు వెళ్తున్నారు ఎలా? నాకు ఇది అలవాటైపోయింది. మనం దీనికన్నా త్వరగా వెళ్తే అక్కడికి వెళ్ళి చేరుకోవచ్చు. ఎందుకంటే మనం మామూలు స్పీడ్ లో వెళ్తే మనం కూడా ఫ్లోట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం తనకి ఇరుక్కోకుండా మనం అక్కడికి వెళ్ళి చేరుకోగలం. ఎందుకంటే డయాబ్లెస్ అలాంటి స్పాట్లని అన్ని చోట్ల పెట్టారు. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీలుండదని. మరి సిటీలో చూసుకుంటే గ్రావిటీ స్పాట్సే ఉండవు. అరే భలే, ఇక్కడ గాడ్ ఏమీ లేదు. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ గాడ్స్ అక్కర్లేదు. సిటీ అంతటా ఈ ట్రాన్స్పరెంట్ డిటెక్టర్ కవర్ అయింది, పూర్తిగా ప్రొటెక్టెడ్. ఎవరు అసలు అటాక్ కూడా చేయలేరు. కానీ మీరు లోపలికి వెళ్ళడానికి నేను ఒక పోర్టల్ ని తయారు చేస్తాను. కానీ మీకు కొద్ది సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. ఆలోచించకుండా నెగటివ్ గ్రావిటీ స్పాట్ లోకి వెళ్ళండి. త్వరగా వెళ్ళిపోండి. All the best. పరిగెత్తండి. ఏంటి వెళ్ళిపోతున్నారు? నన్ను కూడా రానివ్వండి. నా మిత్రులారా, పోర్టల్ క్లోజ్ అయ్యే లోపు ఈ నెగటివ్ గ్రావిటీ నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. త్వరగా రండి రండి, పరిగెత్తండి. ఏంటిది ఇలా అవుతుంది? వచ్చేసాం. ఎంత అద్భుతమైన నగరాన్ని నిర్మించారు. అసలు నమ్మలేకపోతున్నాం. అరే ఆ బిల్డింగ్ లో నాకు ఏదో షాడో కనిపిస్తూ ఉంది. అక్కడ ఎవరు ఉన్నారు, రండి వెళ్ళి చూద్దాం. పదండి. పదండి. నేను ఇటువంటి విండోలోనే షాడోని చూశాను. చూడు, మనం అక్కడ నిలబడి ఉన్నాం. అక్కడి నుంచే నాకు లైట్ కనిపించింది. ఇక్కడ ఎవరు కనపడడం లేదే. ఇక్కడ ఎవరు లేరు పతులు. ఇదేంటి? మీకేం కావాలి? ఇక్కడికి మీరు ఎందుకని వచ్చారు? ఒకవేళ మీరు కూడా భూతాలేనా? ఏ సపోర్టు లేకుండా గాలిపై ఇలా ఎగురుతున్నారే. లేదు లేదు, మేము భూతాలం కాదు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది నా ఇల్లు. నేను మిమ్మల్ని అంతం చేస్తాను. చెప్పండి చెప్పండి, మీరు డయాపోలిస్ వాళ్ళ మనుషులే కదా? అరే లేదు, మేము మిస్టర్ డయాబుల్ని ఆపడానికే వచ్చాం. ఆయన భూమి మీద నీళ్లు ఎందుకు దొంగిలిస్తున్నాడో తెలుసుకోవాలని, ఆయన్ని పట్టుకుని భూమికి తీసుకువెళ్ళాలని వచ్చాం. ఇతను మోటు, నా పేరు పతులు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఘసిటే రామ్, ఇంకా చెంగన్ సార్, డాక్టర్ జట్కా. డాక్టర్ జట్కానా? సైంటిస్ట్ డాక్టర్ జట్కానా? అయితే మీరు నా జాతికి చెందినవారు. మేమేమి భూతాలం కాదయ్యా. సారీ, మిమ్మల్ని భయపెట్టినందుకు సారీ. నేను సైంటిస్ట్ సహాయని, కానీ సహాయం లేకుండా తనకలాడుతున్నాను. నేను ఆ డయాబోలిస్ దగ్గర ఇరుక్కుని ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను. ఏమిటా కుట్ర? అతను ఏం చేస్తున్నాడు? మిస్టర్ డయాబోలస్ అతను చాలా గొప్ప డబ్బున్న వ్యక్తి. ఆయన వాటర్ లో రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఆయన నాతో ఏమన్నాడంటే, భూమిలో చాలా చోట్ల ఎండిపోయి ఉన్నాయి. ఒకవేళ మనం ఒక చోట నుంచి ఇంకో చోటికి మేఘాల ద్వారా నీళ్లను పంపగలిగితే అప్పుడు నీళ్ల సమస్య ఉండదని ఆయన నాతో చెప్పారు. వ్యవసాయాలకి చాలా పనికొస్తుందని అన్నారు.
దాన్ని నమ్మి నేను ఆయనకి సాయం చేశాను. ఒకరోజు ఆ పనిలో మేము విజయం పొందాక నన్ను ఆ స్పేస్ షిప్ లో కూర్చోబెట్టి నన్ను ఈ ప్లానెట్ కి తీసుకొచ్చారు. ఆ తర్వాత అన్ని పనులు ఎలా జరుగుతున్నాయి? ఇంకా 10% పనే ఉంది. ఈలోపు అదంతా పూర్తవుతుంది. మిస్టర్ డయాబోలస్, ఇదంతా ఏంటి? ఇలా చూడు, ఈ డ్యామ్ లో ఉన్న నీళ్ళన్నిటినీ నేను ఈ భూమిలోంచి తీసుకొచ్చాను. ఇక ఈ పనులన్నీ కూడా నేను నీట్ టెక్నాలజీతోనే చేశాను. ఎలా ఉంది? ఇది నా ప్లానెట్. నేను ఇక్కడ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను. అందుకే నీ ద్వారా క్లౌడ్స్ నుంచి నీటిని పీలుస్తున్నాను. అందుకే నేను నీ చేత ఈ ఎక్స్పెరిమెంట్ చేయిస్తున్నాను. ఈ క్లౌడ్స్ ద్వారా ఈ నీళ్ళన్నీ ఇక్కడ తేవాలనుకున్నావా? చెప్పు. అయితే ఇన్ని రోజులు నన్ను నువ్వు యామరిస్తూ ఉన్నావా? నీళ్ళని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకువస్తాను అని చెప్పియా? నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు సహాయ్. దీని గురించి నేను నీకు ముందే చెప్పుంటే నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండవు కదా. నేను ఇప్పుడు ఈ భూమిలో ఉన్న నీటి మొత్తాన్ని క్లౌడ్స్ ద్వారానే తీసుకొస్తున్నాను. కానీ ఇదొక పెద్ద ప్రాసెస్. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఒకే సమయంలో ఈ ఎర్త్ లో ఉన్న నీటి మొత్తాన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఇక నువ్వు నాకు అందులో కూడా సాయం చేయాలి. లేదు లేదు, నేను అలా చెయ్యలేను. ఇలా చేస్తే భూమిలో ఉన్న వాళ్ళు అంతమైపోతారు. నేను నీకు సాయం చేయను. నీకు నేను ఎప్పటికీ సాయం చేయను. వాణ్ణి పట్టుకోండి. వాణ్ణి తప్పించుకోనివ్వకండి. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు సహాయ్. నేను ఆయన దగ్గర నుంచి చాలా కష్టపడి తప్పించుకుని ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నేను ఎర్త్కి తిరిగి వెళ్ళలేకపోయాను. ఇక్కడ ఉన్నాడే, ఇదిగో ఈ లీడర్. QCS కి హెల్ప్ చేస్తూ ఉన్నాను. క్లౌడ్స్ ని దొంగతనం చేయడం, క్యాప్సూల్ చేసి నీళ్ళని లాగడం, ఇదంతా నేను ఆయనకి నేర్పించాను. ఇక్కడ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎవరికి తెలియకుండా నాకు సాయం చేస్తున్నారు. మేము ఆ డయాబులస్ ని ఎదుర్కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. తను ఎలాంటి వాడు, తనకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, అలాగే తను ఎక్కడ దాక్కునుంటాడు, ఈ విషయాలన్నీ తనకి తెలియకుండా మేము రహస్యంగా ముందే తెలుసుకోవాలనుకుంటున్నాం. రేపు ఆయన స్టాచ్యూని ఓపెన్ చేయబోతున్నారు. ఎవరికి తెలియకుండా మిమ్మల్ని నేను అక్కడికి తీసుకువెళ్తా. Attention! Guards, stand at ease. సోదరులారా, త్వరగానే నాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. మీరందరూ కూడా నాకు బాగా సాయం చేశారు. మీ అందరికీ నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సువాసన! సమోసా 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 సువాసన సువాసన సమోసా సమోసా సమోసా. ఓటో, మీ తల మీద ఉన్న కవచాన్ని తీయండి. ఆ తర్వాత నెమ్మదిగా తినండి. ఓకే పెద్దనయ్యా.
డయాబ్లో అన్నయ్య, సమోసాలెక్కడా? సమోసాలెక్కడా? ఇది కేవలం సమోసా ఇమేజెస్ అంతే. నేను కనిపెట్టడానికి అలా చేశాను. మీరు నగరం లోపలికి వచ్చిన విషయం నాకు తెలిసింది కాబట్టి ఇలా చేశాను. ఆ తర్వాత మమ్మల్ని కలుసుకోవడానికి మీరు ఇక్కడికి వస్తారని మోటోతో వచ్చిన వాళ్ళందరూ ఇటువైపు రండి. ఇక మీరు దాక్కోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ డయాపోలిస్. డయాపోలిస్ ప్రపంచానికి మీకు స్వాగతం. మీరిక్కడికి నన్ను అంతం చేయడానికి వచ్చారు, కానీ నేను మీకు ఫ్రెండ్షిప్ ఆఫర్ ఇస్తున్నాను. మీరు నాతో వచ్చి పని చేయండి. మీరు చాలా యూస్ఫుల్ వాళ్ళు. నువ్వు సమోసాలు పేరు చెప్పి నా భావాలతో ఆడుకున్నావు డయాబ్లో. నేను ఖచ్చితంగా నీతో చేతులు కలపను. అయ్యమ్మా, మోటికి ఇంకా సమోసాలే ముఖ్యమైపోయాయి. హే డయాబులస్, యు ఆర్ అండర్ అరెస్ట్. మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్? ఏ దాదిరిగరదా 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 దా. అయ్యమ్మా, వర్ణ, లోరిటా వాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలని చూశారు, కానీ ఇప్పుడు వాళ్ళని వాళ్ళే అరెస్ట్ చేసుకున్నారు. మీకు తెలీదు, నేను ఇక్కడ ఎన్ని పనులు చేస్తున్నాను. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ ద న్యూ వరల్డ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానో మీరు నాతో వస్తే మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. నేను మీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి. స్మార్ట్ గా, ఇంటెలిజెంట్ గా ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాను. ఆ తర్వాత ఇక్కడున్న సిస్టమ్ మొత్తం నాకు తగ్గట్టుగానే ఉంటుంది. దానికోసం నాకు నీళ్లు అవసరం. దాన్ని భూలోకం నుంచి తీసుకొస్తున్నాను. అరే, నువ్వు భూమి మీద ఉన్న నీళ్ళన్నీ దొంగిలించి ఇక్కడికి తీసుకొచ్చేసావంటే భూమి మీద ఉన్న ప్రజల సంగతి ఏమవుతుంది? నీళ్లు లేకపోతే వాళ్ళందరూ అంతమైపోతారు. ఐఎమ్ ద క్రియేటర్. ఐ క్రియేట్ అండ్ ఐ డిస్ట్రాయ్. ఒకటి కావాలంటే ఇంకొకటి కోల్పోవాలి. అలాగే ఎవరైతే ఎక్స్ట్రా ఆర్డినరీగా లేరో నాకు వాళ్ళ అవసరం ఉండదు. వాళ్ళు నీళ్లు లేకుండా అంతమైపోతే ఐ డోంట్ కేర్. అరే, నువ్వు పర్ఫెక్ట్ అయిన మానవ లోకాన్ని సృష్టించలేదు. మనుషులు ఇక్కడ రోబోట్స్ లాగా జీవించాలి. నువ్వు ఏం చెబుతావో అదే వాళ్ళు చేసి తీరాలి. ఎవరు వాళ్ళ ఇష్టానికి చెయ్యలేరు. నువ్వు ఈ ప్రపంచంలో ఉండే సంతోషాన్ని నాశనం చేసి ఇటువంటి లోకాన్ని సృష్టించావు అంటే ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ ఇష్టానికి సంతోషంగా నవ్వుతూ జీవించలేరు. కూడా హ్యూమన్స్ ఇలాగే కదా ఉన్నారు. నేను మీకు పర్ఫెక్ట్ లైఫ్ ఇస్తాను, అలాగే పర్ఫెక్ట్ వరల్డ్ ని కూడా ఇస్తాను. ఆలోచించండి, నాకు తోడుగా మీరుంటారా? ఈ ఆఫర్ ని నేను మీకు మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ. అది జరగని పని. మేము నువ్వు చెప్పిన మాటలు విని నడుచుకునే ప్రసక్తే లేదు. మీరు ఆల్రెడీ అయిపోయారు. మీరు ఇక్కడికి మీ ఇష్టంతోనే వచ్చారు, కానీ ఇక్కడి నుంచి మాత్రం మీ ఇష్టానికి వెళ్ళలేరు. వీళ్ళందరికీ భోజనం వడ్డించండి. వాళ్ళు ఆకలితో ఉన్నారు. వాళ్ళు సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు. మోటు, నాకు తెలుసు, ఆకలి కడుపుతో నువ్వు అసలు ఏమీ ఆలోచించలేవు. వెళ్ళండి, కడుపు నిండా తినండి, ఆ తర్వాత ఆలోచించండి. తర్వాత కలుద్దాం. భోజనమా లేక ఈ బుల్లెట్లా? Hello, Nanda Revelius. Come, join us for lunch. ఎందుకంటే నువ్వు అందరికీ లైఫ్ఫుల్ గా ఈ ప్రపంచాన్ని ఉంటాలని భోజనం తీసుకురండి. నా 20 ఏళ్ల జీవితకాలంలో ఇలాంటిది ఎప్పుడు నేను చూడనే లేదు.
అలాగా వద్దు వద్దు. మేము వందనక ఒరే కులైకే తింటేనాం. ఇది ప్రేమ మరియు ఐక్యతను పెంచుతుంది. మీరు చెప్పేది నిజమే. మేము ఈ విధంగా తినలేము. సారీ. మోటు ఇదే తిన్నావు, ఒకే ఒక పీస్. ఇది చాలా టేస్టీగా ఉంది. అరే పత్రు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రే మాత్రం పని చేయదు. త్వరగా ఏదో ఆలోచించు. ఇప్పుడు సమోసాలు దొరికితే అన్ని సర్దుకుంటాయి. సువాసన. వాళ్ళని పట్టుకోండి, సమోసాల్ని తింటనే కదా. అయ్యమ్మా, నౌ యు ఆర్ టూ లేట్. మోటు సమోసా తినేశాడా? నువ్వు కూడా తీసుకో, నీ పని అయిపోయింది. రండి తేల్చుకుందాం. అయ్యమ్మా, పదండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. త్వరగా ఎక్కండి. పదండి. ఏంటి, ఎలా వాళ్ళకి రోబోట్ కవచం ఎలా దొరికింది? వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు? వాళ్ళకి సమోసా ఎవరిచ్చారు? ఇక్కడ ఎవరో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఒకవేళ సైంటిస్ట్ సహాయం చేస్తుంటారా? ఖచ్చితంగా అతనే చేస్తుంటాడు. ఆయన ఈ నగరంలోనే ఉంటారు. ఆయన్ని వెళ్ళి వెతకండి. మన రిపోర్ట్స్ ను బట్టి చూస్తే ఆయన బరిందర్ నగర్ వైపు వెళ్ళినట్టున్నాడు. కానీ ఆయన ఇక్కడే ఉన్నట్టు నాకెందుకు అనిపిస్తోంది. అతను ఎక్కడున్నాడో నేను వెళ్ళి చూసొస్తాను. అన్ని వైపులా సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. I am the creator. I create and I destroy. Let them come. వాళ్ళని అంతం చేస్తాను. చింగగారు, అక్కడికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం కనిపిస్తోంది. ఫ్లయింగ్ హెల్మెట్స్ పెట్టుకుని ఎగిరిపోదాం. అక్కడ ఎవరు ఎగురుకుంటూ వెళ్ళలేరు. రాడార్ క్యాచ్ చేసేస్తుంది. తర్వాత లేజర్ మిమ్మల్ని అంతం చేసేస్తుంది. అందువల్ల ఎవరు అక్కడికి వెళ్ళలేరు. ఇంతకు మించి నేను రాలేను. డయాబోలిస్ చూశాడంటే నన్ను అంతం చేస్తాడు. ఇక్కడే ఎక్కడో ఒక బ్రిడ్జ్ ఉంది, దాని ద్వారానే మీరు వెళ్ళగలరు. మీరు వెంటనే వెళ్ళి బ్రిడ్జ్ ని వెతకండి. లోపలికి వెళ్ళడానికి ఆ ఒక దారే ఉంది. థ్యాంక్ యూ సహాయ్. మేము ఎలాగైనా సరే వెతికి ఆ బ్రిడ్జి కలిపి ఇలా చూడండి నా మిత్రులారా, అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఆయన సెక్యూరిటీ సిస్టమ్ ని ఎక్కడ పెట్టారో తెలియడం లేదు. అయ్యమ్మా, డయాబులస్ ఇంటి దగ్గరికి మనం వచ్చేసాం, కానీ లోపలికి వెళ్ళడానికి బ్రిడ్జ్ ఎక్కడుంది? అయ్యమ్మా, పదండి, అందరం వెళ్ళి ఆ బ్రిడ్జిని వెతుకుదాం. త్వరగా త్వరగా వెళ్ళండి. నా మిత్రుడా, ఎందుకు అలా పడిపోయావు? కింద చూసుకుని నడవచ్చు కదా. డాక్టర్ జట్కా, ఇక్కడ చూడండి, సూర్యకాంతిలో ఏదో మెరుస్తూ ఉంది. అరే, పెద్దనయ్య,
చూస్తుంటే బ్రిడ్జ్ దొరికినట్టుంది. అరే మోటు ఆగు, నా మాట విని వెళ్ళొద్దు. చూసావా పెద్దనయ్య, మనం గాల్లో ఉన్నాం. వాళ్ళు ఇంత దాకా వచ్చేశారు, కానీ వాళ్ళకి ఐడియాలు ఇస్తున్న సహాయ్ ఎక్కడే దాక్కునుంటారు. ఫ్లోరిటా, వెళ్ళు, ఆ సహాయని వెతికి అతన్ని ఇక్కడికి తీసుకురా. గాట్ ఇట్ బాస్. ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది. సరే, వాళ్ళు ఏం చేస్తారో ఇందులో చూద్దాం. అరే ఏం జరుగుతోంది? అరే ఏంటి బ్రిడ్జ్ క్రాక్ అయిపోతోంది? వీల్లేదు. ఇంత ధనవంతుడైన వ్యక్తి ఇంత చీప్ గా బ్రిడ్జ్ కడతాడా? మన కారణంగానే క్రాక్ అయిపోతోంది. మోటు పతులు భద్రంగా వెళ్ళండి. అయ్యమ్మా, అప్పా, అమ్మా, అరే బ్రిడ్జ్ ముక్కలైపోతోంది. అరే బ్రిడ్జ్ ముక్కలైపోతోంది. మిత్రులారా, మనకున్న రుణం ఇంతేననుకుంటాను. బాయ్ బాయ్ మిత్రులారా, బాయ్ బాయ్. ఒక మనిషి భూమి నుంచి నీళ్లను దొంగతనం చేస్తున్నాడు అంటే అతను ఇంత బలహీనమైన బ్రిడ్జ్ ని కట్టాడు. ఇందులో ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. నన్ను చూడనివ్వండి. ఇది ఇతరుల్ని మోసం చేయటానికి ఏర్పరిచిన 3D ఇమేజ్ అంతే. అంతేకాని బ్రిడ్జి మీదికి పోలేదు. అంతా పక్కాగానే ఉంది మోటు. తప్పించుకున్నారు. ఫ్లోరిడా. హలో మిస్టర్ సహాయ్, నైస్ మీటింగ్ యూ అగైన్. లాంగ్ టైం. మనిద్దరం కలిసి కాఫీయో టీయో తాగితే బాగుంటుందేమో. అయ్యమ్మా, నా 20 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి విచిత్రమైన పారాసైట్స్ ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడనే లేదు. పెద్దన్నయ్య, ఈ ఫ్లోర్ చాలా విచిత్రంగా ఉంది. ఇలా చూడు, ఈ గ్యాప్ ఎందుకు పెట్టారు చూడు. మీరే మొదటి వ్యక్తి ఆ బ్రిడ్జ్ ని విరగొట్టారు, క్రాస్ చేశారు. ఇక మీరు ఆ బ్రిడ్జ్ ని క్రాస్ చేసిన టైం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. మీరు ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోరు. ప్రయత్నం చేసే వాళ్ళకి ఎప్పటికీ ఓటం అనేది ఉండదు. ఇలా చూడు, నీకు ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పి తీరాలి. నువ్వు చేస్తున్న ఈ పని చాలా తప్పు. నువ్వు కొత్త ప్రపంచాన్ని సృష్టించుకో, కానీ అందువల్ల మాకు ఏ సమస్య లేదు. కానీ ప్రపంచంలో ఉండే నీళ్ళని దొంగిలిస్తున్నావే, అది మాకు ఎంత పెద్ద సమస్య నీకు తెలుసురా. వాళ్ళు నీళ్లు గురించి అస్సలు ఆలోచించరు. ఒక్కసారి చూడండి, అక్కడున్న ప్రజలందరూ నీటిని ఎలా వేస్ట్ చేస్తున్నారో. వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకేవి పెద్ద తేడా ఉండదు. డయాబ్లోస్! నీకు మంచిగా చెప్తే అర్థం కాలేదంటే నీకు వేరే విధంగా చెప్పాల్సిందే.
అరే ఏంటిది? ఏం జరుగుతోంది? అయ్యమ్మా ఏం జరుగుతోంది? అరే ఇది చాలా అద్భుతం నిజంగానే. ఎక్కడికి వెళ్ళాడు? డయాబ్లోస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీరులాగా ఎలా మారిపోగలిగాడు? ఫ్లోర్ ఎందుకని చాలా వ్యత్యాసంగా ఉందో దానికి సమాధానం ఇప్పుడు దొరికిందా? అరే ఏమిటిది? ఈయన అద్భుతాల మీద అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేస్తూ ఉన్నారు? బాస్ ఇతనే సహాయ్. వెల్కమ్ మిస్టర్ సహాయ్, వెల్కమ్. మీకు నిజంగానే నా నుంచి తప్పించుకుని చాలా రోజులు బతకచ్చని అనిపించిందా? ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ ప్లేస్. ఐ క్రియేట్ అండ్ ఐ డెస్ట్రాయ్. నా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్తారు సహాయ్? ఇప్పుడు నువ్వు చేసావే అది ఎలా చేయగలిగావు? నువ్వు నీళ్ళలాగా ఎలా కన్వర్ట్ అవ్వగలిగావు? ఐఎమ్ ద క్రియేటర్. ఐ కెన్ డూ ఎనీథింగ్. సహాయ్ నీకు కూడా ఈ విషయం నిజంగానే ఒక సర్ప్రైజ్ కాదు? నువ్వు నన్ను లేక్ దగ్గర తోసి పారిపోయావు కదూ? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీటి మొత్తాన్ని నేను బాగా రీసెర్చ్ చేశాను. ఒకరోజు నాకు ఏమనిపించిందంటే ఒకవేళ నేను నీటిలో కెమికల్ ని మిక్స్ చేశానంటే అది నాకు ఒక అద్భుతమైన శక్తిని ఇవ్వగలదు అని. నేను ఆ కెమికల్ ని మిక్స్ చేసి ఆ నీటిని రెడీ చేశాను. ఆ తర్వాత ఒకరోజు నా సోదరులారా ఇటు చూడండి. ఇక నుంచి మీ బాస్ కి ఎంత శక్తి లభిస్తుందంటే ఇక నుంచి నన్ను ఎవరు ఓడించలేరు. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను. మిస్టర్ డయాబ్లెస్ ఏమైంది? మిస్టర్ డయాబ్లెస్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు బాస్? నేను ముందే చెప్పాను ఇలా ఏదో జరుగుతుందని. నేను చెప్పినట్టే జరిగింది, కానీ బాసే నా మాట వినలేదు. ఐ యామ్ ద క్రియేటర్. ఐ క్రియేట్ అండ్ ఐ డిస్ట్రాయిట్ అని మీరు చెప్పింది నిజమే, కానీ మీరే డిస్ట్రాయిట్ చేసేశారు. ఐఎమ్ ద క్రియేటర్ అండ్ ఐ డెస్ట్రాయ్. అప్పుడే నా కొత్త పవర్ గురించి నాకు తెలిసింది. ఆ తర్వాత ఆ పవర్ ని స్లోగా కంట్రోల్ చేశాను. ఇక నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నీళ్ళలాగా మారగలను, అలాగే ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనిషిలాగా మారగలను. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కటిగా అటాక్ చేయండి. జాగ్రత్త మోటు. పతులు పైకి లేయ్.
అయ్యమ్మా అబ్బా, అరే, తను ఏం చేస్తున్నాడు? బాగా ఇరుక్కున్నాం. ఏవో విచిత్రం చాలా చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. సగాయ్ చూసావా నువ్వు నాకు సాయం చేయకుండా ఎంత పెద్ద తప్పు చేశావో నీకు ఇప్పుడైనా అర్థమైందా? ఇంకాసేపట్లో నా ఎక్స్పెరిమెంట్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత భూలోకంలో ఉన్న నీళ్లు మొత్తాన్ని నేను ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఆపలేరు. నో వన్. ఇప్పుడు కాసేపు ఎంటర్టైన్మెంట్ చూద్దామా? వద్దు. అయ్యమ్మా అరే నాకు ఒక పిన్ను కావాలి. ఎక్కడ దొరుకుతుంది? ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక విచిత్రమైన గేమ్ చూపించబోతున్నాను. నేను వస్తున్నాను డయాబ్లోస్. నేను నిన్ను వదిలిపెట్టను డయాబ్లోస్. చెప్పేది నీకే. అయ్యమ్మా అబ్బా, అమ్మా. ఏంటి డయాబ్లోస్ గారు, ఈ ఆట ఎలా ఉంది? సరదాగా ఉందా? అరే, ఈ డయాబ్లోస్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? త్వరగా పద ఫ్లోరిటా, వాళ్ళందరినీ వీళ్ళిద్దరు చూసుకుంటారు. వాళ్ళని అంతం చేయండి. ఫినిష్ ద. ఓకే బాస్. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగరడానికి సిద్ధంగా ఉండండి. చాక్మెన్ ఇద్దరు కలిసి రండి. నాకు శత్రువులకి షాక్ ఇవ్వడం చాలా ఇష్టం. మిమ్మల్ని అందరినీ అంతం చేసిన తర్వాతే నేను ఇంకో పని మొదలు పెడతాను. ఐడియా. నీకు చాలా చాలా ఇష్టమైన కోరిక నేను నెరవేరుస్తాను, చూడు. అటాక్. ఇప్పుడు నీ టర్న్ గ్లోరియస్. ఇప్పుడు హరికేన్ నీ టర్న్. కచుకో. మోటు నీళ్ళైపోయాయి. ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేసి తీరాలి. కానీ ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? హరికేన్ మ్యాన్, నేను వస్తున్నాను. ఎస్.
తప్పించుకోలేవు హరికేన్ మ్యాన్. అయిపోయింది హరికేన్ మ్యాన్, ఈ పని అయిపోయింది. హరికేన్ మ్యాన్ పని అయిపోయింది. పద వెళ్ళి డయాబ్లోస్ సంగతి చూద్దాం. త్వరగా రండి, డయాబోలిస్ ఇక్కడ నుంచి తప్పించుకు వెళ్తున్నాడు. పదండి తేల్చుకుందాం. ఫ్లోరిటా, వాళ్ళని కాసేపటికి ఎలాగైనా ఆపు. భూలోకం నుంచి నీళ్లు తీసుకొచ్చే ఫార్ములా నా దగ్గర రెడీగా ఉంది. డయాబ్లోస్, ఇంతటితో నీ ఆట ముగిసిపోయింది. మేడం మీరు కాస్త సైడ్ కి తప్పుకోండి. అమాయకులైన ఆడవాళ్ల మీద మేము ఎప్పుడు చెయ్యి చేసుకునేది లేదు, కాబట్టి మీరు తప్పుకోండి ప్లీజ్. అమాయకుడా? తన్నులు తినాలి జాతకంలో రాసుందా ఏంటి? పని పూర్తయింది. ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరు. లెట్స్ గో. ఫార్ములా తన దగ్గర ఉంది. ఒకసారి తను ఫ్లైట్ లో కూర్చున్నాడంటే తనని పట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది. మీరు తన్ని ఫాలో చేస్తూ వెళ్ళండి, నేనేదో ఒకటి చేస్తాను. కథను ముగించే సమయం ఆసన్నమైంది. నిన్ను నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళనివ్వను. త్వరగా రా, షిప్ లో ఎక్కు. వెయిట్ చేయండి. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ సమయం లేదు. డైబలో మర్యాదగా పెండ్రైవ్ మా చేతికి అప్పగించు. నేను ఎంతో ప్రేమతో సృష్టించిన నగరం నుంచి నన్ను దొంగలా తరుముతున్నాను కదూ. మిమ్మల్ని విడిచిపెట్టను. నేను మోటు పొత్తులని వదిలిపెట్టను. రోబోట్స్, వాళ్ళని అంతం చేయండి. పతులు ఫైర్. ఓకే మోటు. అది నో, ఈ మోటు వచ్చి
నా కళ మొత్తాన్ని చెడగొట్టేశాడు, డిస్ట్రాయ్ చేసేశాడు. త్వరగా డెసర్ట్ వైపుకి వెళ్ళు. అరే, వీళ్ళు మనల్ని వదలకుండా వెంబడిస్తూనే ఉన్నారు. హలో ఎరోసియస్. ఇంకొకటి ఖాళీ. డయాబులస్ మనల్ని చుట్టుముట్టారు. లేదు, డయాబ్లెస్, ఇంతటితో నీ ఆట పూర్తయింది. మర్యాదగా సరెండర్ అయిపో. సరెండరా? నేనా? అందరూ దాడి చేయండి. ఇప్పుడు నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారు మోటు పతులు? ఐ క్రియేట్ అండ్ ఐ వోంట్ సరెండర్ అండ్ ఐ డిస్ట్రాయ్. అరే నా మిత్రులారా, ఇలా చూడండి, ఇది మీరు వేసుకోండి. ఇది గాని వేసుకుంటే ఇది మీకు చాలా సాయంగా ఉంటుంది. ఇదిగోండి, త్వరగా వేసుకోండి. ఆట ఇంకా పూర్తవలేదు, ఇప్పుడే ఇంకా స్వారస్యంగా మారింది. అరే, షీల్డ్ రావాలంటే ముందు ఈ బటన్ ని నొక్కండి. అప్పుడు ఇదిగో ఇలా అరే, ఏ రెండు బటన్ నొక్కాలి అర్థం కావడం లేదే. ఏ బటన్ నొక్కాలి? అరే, నేను రాకెట్ లా మారిపోయాను. పెద్దన్నయ్యా, అరే నా మిత్రుడా మోటు, నీకు ఏమైంది? నేను నీకు ఒక బటనే కదా నొక్కమని చెప్పాను. ఫ్లోరిడా,
అరే దీని పేరే అంటారు చెక్. మీ కథ ఇవాళే ముగిస్తాను, చూడండి. కొన్ని విడిచిపెట్టను. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఆలోచించు. ఐడియా. మోటు, నువ్వు పైకి ఎగరడానికి ఏ బటన్ నొక్కావో అది మాకు చెప్పు చాలు. ఇదిగో ఈ బటనే, ఎల్లో బటన్. అయితే అందరూ ఎల్లో బటన్ ని ప్రెస్ చేయండి. అసలు ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఏం జరుగుతోంది? లేదు, ఐ విల్ డిస్ట్రాయ్ యూ. పతులు జాగ్రత్త. పెద్దనయ్య, నా చెయ్యి పట్టుకో. ఇలా రా. శభాష్. అరే మోటు బతులు, గ్రీన్ బటన్ ప్రెస్ చేయండి. గ్రీన్ బటన్. I'm the creator. I create and I destroy. అరే మోటు, ఇందులో బ్లూ బటన్ ఉంది కదా, దాన్ని నువ్వు వెంటనే ప్రెస్ చేసి అతన్ని అలాగే గట్టిగా పట్టుకో. అప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన ఫ్రీజ్ అయ్యి ఐస్ లా అయిపోతాడు. ఆ తర్వాతే మనం అతన్ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలం. ఇలా చూడు నా మోటు మిత్రమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆయన్ని మనం 10 సెకండ్స్ మాత్రమే పట్టుకోగలం. దానికి మించి నువ్వు అతన్ని పట్టుకున్నావంటే నువ్వు కూడా ఐస్ లో ఫ్రీజ్ అయిపోతావు. అది ఎప్పటికీ నయం చెయ్యలేము. భూమిని కాపాడాలంటే మనం ఈ రిస్క్ ని తీసుకుని తీరాల్సిందే. డయాబ్లోస్, నీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి ముఖాముఖి పోరాడు చూద్దాం. రా, పోరాడు. బోటు రా, నీలో సత్తా ఎంతుందో ఇవాళ చూస్తాను. చూద్దాం. మోటు, సూపర్ మోటు, అదరగొడుతున్నావు. అరే ఆయన మోటుని ఫ్రీజ్ చేస్తూ ఉన్నాడు. నేను ఈ ప్రపంచాన్ని కాపాడాలి, నా స్నేహితుల్ని కాపాడాలి. నేను నిన్ను గెలవనివ్వను డయాబ్లోస్, వీల్లేదు. వదలను.
నిన్ను వదలను వదలను నిన్ను వదలను 8 7 6 5 4 3 2 1 మోటు అతన్ని వదిలే. నేను ఇతన్ని వదిలిపెట్టను. ఇతను పూర్తిగా గట్టగట్టుకుపోయేదాకా వదిలిపెట్టను. మోటు నిన్ను చేతిలోది మొక్కుతాను, ఆయన్ని వదిలేసేయ్. మోటు అతని వెంటనే వదిలేసేయ్. వదలను. నేను ఇతన్ని ఫ్రీజ్ అయ్యేదాకా వదిలిపెట్టను. వదిలిపెట్టను. త్వరగా మోటుని పట్టుకోండి. మోటు అరే మోటు, నా మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇటువైపు ఇటువైపు ఇటురా. మోటు అరే మోటు, నా మిత్రమా, నీకేమైంది? త్వరగా లేయి, త్వరగా లేయి మోటు. త్వరగా లేయి మోటు, త్వరగా లేయి. మోటు మోటు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు మోటు. లే మోటు, మోటు లే మోటు, మోటు. రెక్కలు లేకున్నా ఎగురును వీడు. మోటు, నా మిత్రమా మోటు. లేకున్నా ఎగురును వీడు. మోటు, మోటు. చేతి సాయంతో ఎక్కును వీడు. అది బండైనా గుర్రమైనా. మోటు పతులు ఎప్పుడు జోడి. మోటు పతులు ఎన్నటికీ జోడి. మోటు స్పృహలోకి వస్తున్నాడు. మోటు స్పృహలోకి వస్తున్నాడు. మమ్మల్ని సంతోషపరిచావయ్యా మోటు. మమ్మల్ని నువ్వు ఎంతో సంతోషపరిచావు సమోసా 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 సమోసా. డయాబ్లోస్, నేను నిన్ను అంతం చేస్తాను. ఇదిగో వదిలిపెట్టను. సారీ సారీ. మోటు చాలా సంతోషంగా ఉంది మోటు. నువ్వు తిట్టినా కొట్టినా ఇంకా వలన చెయ్యి. మాకు సంతోషమే. ఓరి నాయనో, నా 20 ఏళ్ల సర్వీస్ లో మొట్టమొదటిసారిగా తన్నులు తిన్నా గానీ సంతోషంగా ఉంది. డాక్టర్ సహాయ్ ఎక్కడున్నారు? తన కంప్యూటర్ లో డయాబ్లెస్ పెన్ డ్రైవ్ తీసుకుని ఏదో చేస్తున్నారు. డయాబోలిస్ పెన్ డ్రైవ్ లో ఫార్ములా ఉంది.
నీళ్లను రప్పించే ఫార్ములాని నేనిప్పుడు రివర్స్ చేసేశాను. భూమిలో నుండి వచ్చిన నీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అద్భుతం జరిగింది. భూమి మీద ఎక్కడెక్కడ నీళ్లు మాయమయ్యాయో ఆ చోట్ల మేఘాలు వచ్చి వర్షాలు కురిపించాయి. భూమి మీద ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ భూమిని మాత్రం కాపాడలేదు, మా ప్లానెట్ ని కూడా మీరు కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.